నాకు అందరికంటే బావ ఎక్కువ ఇష్టమని నేను ఎప్పుడైనా చెప్పానా? ఏం బావా నీకేమైనా నేను చెప్పానా అని వెనకున్న సతీష్ వైపు తిరిగి అడుగుతుంది సరియు. లేదే అని సతీష్ ఇచ్చిన సమాధానం సిరి చురుగ్గా చూడటంతో ముఖం తిప్పేస్తాడు. నేను చిన్నప్పటి నుండి ఎందుకు అమ్మ కావాలని కోరుకోలేదు తెలుసా? నువ్వు ఉన్నావు కాబట్టి. అలాంటిది నా జీవితంలో నీకంటే ఎక్కువ ఎవరుంటారే సిరి అని ఆమె పక్కన కూర్చుంటూ అంటుంది సరియు. సరియు పూర్తిగా చెప్పేది విను. ఆ రోజు రాత్రి నేను అలా మాట్లాడడం తప్పే. ఎందుకంటే అప్పటికే బావ విషయంలో చాలా స్ట్రెస్ తీసుకున్నాను. ఒకరిని ఎంగేజ్మెంట్ చేసుకొని ఇంకొకరితో ప్రేమ అంటే అందరి దృష్టిలో చీప్గా మారిపోతారు. నీ దృష్టిలో కూడా అలా మారిపోతానేమో అని చాలా భయపడ్డాను. అందుకే నీతో ఆ విషయాలేవి షేర్ చేసుకోలేదు. ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడే బావ టాటూ విషయం బయటపడటం తట్టుకోలేకపోయాను. ఏం మాట్లాడానో ఇప్పటికీ నాకు గుర్తులేదు. వదిలిన మాట వెనక్కి తీసుకోలేమంటారుగా. అందుకే నేను మాట్లాడిన మాటలకి శిక్షగా బావ దూరాన్ని నీ దూరాన్ని ఒంటరిగా అనుభవిస్తున్నా. చాలా కష్టంగా ఉంది అని సిరి భుజం మీద తల వాల్చి కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తుంది సరియు. సో సారీ సరియు, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అని సరియు చేతిని బిగిస్తుంది సిరి. ఇద్దరి మధ్యన కాసేపు మౌనం చేరిన తర్వాత సతీష్ సరియు చేతిని అతని చేతితో పెనవేస్తూ సిరి నుదుటిన ముద్దు పెడుతూ కాసేపు రెస్ట్ తీసుకో అంటాడు. నా మీద మీకు కోపంగా లేదా? ఎందుకు కోపం అంటాడు సతీష్. ఆ రోజు తప్పుగా మాట్లాడి గొడవ పెట్టుకొని వచ్చేసానుగా. నువ్వు మాట్లాడిన దాంట్లో నిజాలే ఉన్నాయిలే. నేనే సాగర్కు క్షమించమని అడుగుతాను. అంతకు మించి ఏం చేయలేను. కానీ నేను కావాలని అనలేదు సరియు అంటున్న సిరి నోరు మూసేసి రెస్ట్ తీసుకో, మళ్ళీ వస్తామని లేచి నిలబడుతుంది సరియు. కొంతలో కొంత మనసుకి భారం తగ్గినట్టు అనిపిస్తుంటే మదన్ గుర్తొచ్చి పొంగుతున్న కన్నీళ్ళని ఆపుకుంటూ బావా డాక్టర్ను చూస్తావుగా అని అడుగుతుంది. నువ్వు క్యూర్ అయ్యాక దాని గురించి చూద్దాం. నాకేం ఫీవర్ లేదు, నేను బాగానే ఉన్నాను కదా, చూద్దాం అని సిరి ఎంత మొండికేసినా బలవంతంగా హాస్పిటల్లో ఉంచేస్తాడు సతీష్. సతీష్ సరియు ఇద్దరూ బయటికి వచ్చాక డైవర్స్ విషయం అడుగుంటే బాగుండేది అంటుంది సరియు. దాని గురించి సిరితో మాట్లాడకు. తను డిస్టర్బ్ అయ్యి ఆ విధంగా చేసింది కానీ మదన్ని మర్చిపోలేకపోతుంది. ఇంతకు నువ్వేంటే సిరిపై టాటూ వేసుకున్నావు? చెప్పానుగా మన ఇద్దరికి ఈక్వల్ అవుతుందని. నొప్పిగా అనిపించలేదా? అనిపించింది కానీ బాగుంది. ఆ ఒక్కరోజు నాలుగు కంట్రోల్లో పెట్టుకొని ఉంటే మచ్చలేని మూన్ అయ్యేదానివి కదే అని చేతిలో ఉన్న సరియు చేతిని పిడికిట్లో నొక్కేస్తాడు సతీష్. బావా ఎక్కడికి వెళ్తున్నాము? డాక్టర్స్ని మీట్ అవ్వడానికా? లగేజ్ సర్దుతూ అడుగుతుంది సిరి. సిరిను బెడ్ మీద కూర్చోబెట్టి సరియు సర్దడం మొదలు పెడితే అవును కానీ నేను ఏం చెప్తే అది నువ్వు చేయాలని అన్నావు గుర్తుందా అని అడుగుతాడు. ఏం చేయాలి? కొన్ని డేస్ మాతో ట్రావెల్కి రావాలి. ఎక్కడికి? సర్ప్రైజ్. ఇంతలో సతీష్కి కాల్ రావడంతో పక్కకి వెళ్ళి లిఫ్ట్ చేస్తాడు. కాసేపు ఎవరితోనో మాట్లాడి చిరాగ్గా కాల్ కట్ చేస్తూ తన పిఏకి కాల్ చేస్తాడు. చెప్పండి సార్ అన్నాడు వినయంగా. 2 వీక్స్ నేను అబ్రాడ్ వెళ్తున్నాను. ఏమైనా హ్యాండిల్ చేయాల్సింది ఉంటే అక్కడి నుండే చేస్తా, లేకపోతే లేదు. నిన్ను ఎవరు అడిగినా ఇదే విషయం చెప్పని కాల్ కట్ చేస్తాడు సతీష్. సిరికి తెలియకుండానే యూఎస్ఏ తీసుకెళ్తారు సతీష్ సరియులు. ల్యాండ్ అవుతున్న ప్లేస్ను గమనిస్తూ ఇంతకు ముందే వచ్చినట్టు అనిపించడంతో మనసులో రేగుతున్న ఆలోచనలు నిజమో కాదో అని ఆలోచిస్తూనే సతీష్ చేతిని గట్టిగా పట్టుకొని బోర్డింగ్ను వెతుకుతుంది సిరి. సిరి సరియుని ఒకే దగ్గర ఉండమని చెప్పి లగేజ్ తీసుకురావడానికి వెళ్తాడు సతీష్. అతను తిరిగి వచ్చేంతలో సిరి కళ్ళు ఎరుపు రంగులోకి మారిపోయి ఉంటే ఏమైందిరా, ఏడుస్తున్నావా అని అడుగుతాడు సతీష్. ఎందుకు బావా ఇలా చేశావు? డాక్టర్స్ను కలవడానికి వచ్చామేమో అనుకున్నాం కానీ ఆయన్ని మీట్ అవ్వడానికి తీసుకొచ్చావు. నాకు భయంగా ఉంది. రిటర్న్ వెళ్ళిపోదామా ప్లీజ్ బావా అని రిక్వెస్ట్ చేస్తుంది సిరి. ఒకప్పుడు మీరు ఇద్దరు హ్యాపీగా ఉన్నారో లేదో చూడటం కోసం ఆ ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు నిజంగా మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందో లేదో చూడాలి అనుకుంటున్నా. నిజంగానే నీ మనసులో మదన్ లేకపోతే ఎలా తీసుకొచ్చానో అలాగే తీసుకెళ్ళిపోతాను అంటాడు సతీష్. బావా అంటే ఇష్టం లేదంటూనే అతని కోసం కంగారు పడుతూ డాక్టర్స్ను వెతకమంటున్నావు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాదు అంది సరియు. ఇద్దరూ నన్ను బ్రెయిన్ వాష్ చేయడానికి ఫిక్స్ అయ్యారని అర్థమైంది. ఇక ఏం మాట్లాడినా వేస్ట్. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్తే మనల్ని ఇంట్లోపలికి రాణిస్తారని అనుకుంటున్నావా బావా? ఆల్రెడీ ఇంటి దగ్గరే ఉన్నాడంట. ధీరజ్ మెసేజ్ చేశాడు. మనల్ని రానివ్వకపోతే ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. పద క్యాబ్ వచ్చేసింది అంటాడు సతీష్.
సతీష్ వెనకే ఇద్దరు సైలెంట్గా బయలుదేరగా ముగ్గురు కలిసి మదన్ దగ్గరకు చేరుకోవడానికి 2 గంటలు పడుతుంది. డోర్ బెల్ సౌండ్కు ఇరిటేటింగ్గా వెళ్ళి ఓపెన్ చేసిన మదన్కు ఎదురుగా సతీష్ కనిపించడంతో ముఖం మీదనే డోర్ క్లోజ్ చేసేస్తాడు మదన్. అనుకున్నా అంటూ మళ్ళీ డోర్ బెల్ ప్రెస్ చేస్తాడు సతీష్. బావా, నీ మొహం ఆ శాడిస్ట్కు నచ్చలేదేమో, నేను ట్రై చేస్తానని సతీష్ని పక్కకి లాగి సరియు వెళ్ళి నిలబడుతుంది. సేమ్ సీన్ రిపీట్. సతీష్, వాడికి నువ్వు కూడా ఇష్టం లేదులే, లాస్ట్ సిరిని పంపుదాం. బావా ప్లీజ్, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం, హోటల్లో ఉందాం భయంగా అంటుంది సిరి. వీడు మనల్ని రానివ్వకపోతే ఆ పని చేయాలి, అందుకే ముందు జాగ్రత్తగా పైన అపార్ట్మెంట్ బుక్ చేశాను. సరియు నిజంగానా నా అంటుంది ఫుల్ హ్యాపీనెస్తో. నిజమే, బెల్ ప్రెస్ చేయి సిరి అనేసరికి ఆమె చెయ్యి వణుకుతూ బెల్ మీదకు వెళ్ళిన క్షణమున మదన్ డోర్ ఓపెన్ చేస్తాడు. అమ్మాయిలు ఇద్దరి హార్ట్ బీపీస్ అప్ అండ్ డౌన్ అవ్వడం స్టార్ట్ అవ్వగా ఎదురుగా ఉన్న మదన్ను చూడలేక పూర్తిగా తలదించేస్తుంది సిరి. ఏయ్, ఇక్కడ నీకేం పనే అంటాడు చేతులు కట్టుకొని. టూర్ కోసం వచ్చాము, ఎక్కడ ఉండాలో తెలియదు, అందుకే ఇక్కడికి వచ్చాం అంటూ నోటికొచ్చింది చెప్తుంది. టూర్ అయితే హోటల్లో స్టే చేయాలి, ఫ్రీగా దొరుకుతుందని ఇక్కడికి రావడం ఏంటి అంటూ డ్రెస్లో ఉన్న ఆమె మెడలో తాళి కనబడకపోయేసరికి పెరుగుతున్న కోపాన్ని లోపలే దాచుకుంటాడు. సో సారీ, వద్దంటే వెళ్ళిపోతాం అని సిరి మదన్ వైపు చూడకుండానే వెనక్కి తిరిగితే, బావా ఇక్కడ హోటల్ సెక్యూరిటీగా ఉండవని ఓసారి న్యూస్లో చెప్పారు, ప్లీజ్ మమ్మల్ని నీతో పాటు ఉండనివ్వు అంటూ ముందుకు వస్తుంది సరియు. ముగ్గురు వైపు 2 నిమిషాలు చూసి 24 అవర్స్ ఉండటానికి 50,000 ఛార్జ్ పడుతుంది అంటాడు మదన్. 50,000 ఇచ్చేస్తాం, ఒక్కొక్కరికి 50,000 అనేసరికి సరియు స్టాచ్యూ అయిపోగా ఓకే అని సైడ్ స్మైల్తో అంటాడు సతీష్. ఆ ముగ్గురికి తెలియనిది వాళ్ళు వస్తున్నట్లుగా ముందే భాస్కర్ గారు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారని, ఆయన మాట ధిక్కరించడం ఇష్టం లేక షేర్ చేయడానికి మదన్ ఒప్పుకున్నాడు. సరియు సిరి ఒక్క రూమ్లో ఉంటే అపార్ట్మెంట్లో 2 మాత్రమే బెడ్రూమ్స్ ఉండడంతో సతీష్ హాల్లో సెటిల్ అవుతానని లగేజ్ సిరి రూమ్లో ఉంచుతాడు. అమ్మయ్య, ఓ గండం గట్టెక్కింది. బావ ఏంటి సిరిని చూడగానే ఎగిరి పడతాడని అనుకుంటే ఏ రియాక్షన్ లేకుండా డబ్బులతో బేరానికి వచ్చి లోపలికి రాణించాడు. ఆయన ఏం ఆలోచిస్తున్నారో మనకేం తెలుసు, నేనేమైనా కుక్ చేస్తా అని వెళ్ళబోతున్న సిరిని వెనక్కి లాగి ముందు ఫ్రెష్ అవ్వు అంటుంది. ఓ సారీ మర్చిపోయా అని నవ్వుతుంది సిరి. సతీష్ ఓవైపు మదన్ ఓవైపు కూర్చొని ఉండగా సంజనాన్ని తీసుకొస్తాడు ధీరజ్. బాగానే ఫ్యామిలీని నడిపిస్తున్నావు అంటాడు మదన్. రే బావని అవుతాను, అలా చూడకురా, సతీష్ బావ జస్ట్ నీ అడ్రస్ మాత్రమే అడిగాడు అని బిక్కుబిక్కుమంటూ చెప్తాడు. సంజన సతీష్ని హత్తుకుంటూ ఎలా ఉన్నావు అన్నయ్య అని పలకరిస్తుంది. ఫైన్ రా, నువ్వెలా ఉన్నావు? ఓకే, సిరి సరియు లోపల ఉన్నారు, వెళ్ళు. ఇక్కడికి రాకపోయి ఉంటే బాగుండేది, ఇప్పుడు అందరినీ కలిస్తే మళ్ళీ అందరూ కావాలనిపిస్తుంది అని లోపల ఆలోచిస్తూనే సిరి ఉన్న రూమ్ వైపు వెళ్తుంది సంజన. సిరి వాష్రూమ్లో ఉండడంతో సరియు సంజన మాట్లాడగా అప్పుడే బయటికి వచ్చిన సిరి ఆమెను చూసి ఎలా ఉందో అలాగే సంజనని హక్ చేసుకుని ఎలా ఉన్నావు సంజు అని అడుగుతుంది. నేను బాగున్నా వదిన, మీరు వస్తారని అనుకోలేదు, నేను వచ్చే వరకు నాకు కూడా తెలియదు అంటూ కట్టుకోవడానికి శారీ బయటకు తీస్తుంది సిరి. సిరి డ్రెస్ వేసుకోవచ్చుగా? వద్దు, కంఫర్ట్ ఉండదు, అలవాటు అయిపోయింది, నీ ఇష్టం అని సరియు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడంతో డ్రెస్అప్ అయిన సిరి సంజనాని రూమ్లోనే రెస్ట్ తీసుకోమని చెప్పి కిచెన్ వైపు వెళ్తుంది. మదన్ ఒక్కడు రూమ్లో ఉంటే అందరూ కలిసి ఇప్పుడే వస్తామని సిరికి చెప్పి ధీరజ్ సంజనాతో బయటకు వెళ్తారు. సతీష్ సరియు తొందరగా వచ్చేయండి, ఒక్కదాన్నే ఉండాలంటే నాకు భయం, ఇన్ని రోజులు కాపురం ఎలా చేసిందో ఏంటో అన్నది సరియు ఇన్నర్ వాయిస్. మదన్తో చనువు కంటే భయంతో గడిపిన క్షణాలే ఎక్కువ. అందరూ వెళ్ళిపోయాక హాల్లో టీవీ పెట్టుకుని చూస్తుండగా లంచ్ కోసమని బయటకు వస్తాడు మదన్. అతను చేసేది ఓవరగా చూస్తూనే సలాడ్ కోసమని అతను వెజిటేబుల్స్ తీయడంతో ఆల్రెడీ చేసి ఉంచాను అంటుంది సిరి. మదన్లో ఏ రియాక్షన్ ఉండకపోయేసరికి ఇంకొంచెం గట్టిగా చెప్తుంది. ఏయ్, నీ పని నువ్వు చూడు, ఊరికే అరిచి ఇరిటేట్ చేయకు, నా ఫుడ్ నువ్వు చేయడానికి హూ ఆర్ యూ, నా పని నేను చేసుకోలేనా నువ్వు చేసింది తినడానికి అని అరుస్తాడు మదన్. అందరి కోసం చేశాను, అలాగే మీకోసం చేశాను, సారీ, ఇంకోసారి ఇలా న్యూసెన్స్ చేసినా నా ఐటమ్స్ వేస్ట్ చేసినా సిచ్యువేషన్ సీరియస్గా ఉంటుంది అని చెప్పి సిరి చేసింది కాకుండా తనకి తాను చేసుకొని తింటాడు.
అతని ఇగ్నోరెన్స్ తట్టుకోలేక సిరి ఏడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతే చేసుకున్నది ఫుల్గా తిని టాబ్లెట్ వేసుకున్నాక ల్యాప్టాప్ పట్టుకుంటాడు. అప్పటి వరకు గమనించుకొని సిరి మొబైల్ ఓపెన్ చేసేసరికి సరియు నుండి మెసేజెస్ వచ్చి ఉంటాయి. బావతో విడిపోయే ఆలోచన లేకపోతే ఇప్పుడే అతన్ని దగ్గర చేసుకో సిరి. అవకాశాలు మన చేతుల్లో ఉండవు. ఈసారి బావను నువ్వు వదులుకుంటే ఎప్పటికీ అతని దగ్గరకు చేరుకోలేనంత దూరం అయిపోతావు. నేను చెప్పేది అర్థమైతే స్టెప్ తీసుకో అని ఉంటుంది. అందుకే అందరూ కలిసి నన్ను వదిలేసి వెళ్ళిపోయారా? నేను బావకి దగ్గరగా ఉంటే అతని ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. ఎలా దగ్గర అవ్వాలి సరియు అని ఆలోచిస్తూ అంతలోనే అతను డివోర్స్ అడిగినప్పుడు చెప్పిన రీజన్ గుర్తుకొస్తుంది. నాతో కలిసేటప్పుడే నీకు హార్ట్ పెయిన్ వస్తుంది కదా, మన మధ్య ఎప్పటికీ నో ఇంటిమేషన్ అయితే నీకేం కాదు కదా అని గుర్తుకు రావడంతో నవ్వుకొని మదన్ని కలవడానికి డోర్ ఓపెన్ చేసేంతలో అతనే తలుపు కొట్టబోతున్నట్టుగా ఉంటాడు. అతన్ని అంత దగ్గరగా చూసేసరికి సిరి బ్రీతింగ్ పెరిగిపోతుంటే వెనక్కి జరుగుతూ ఏమైనా కావాలా అంటుంది కష్టంగా. నాకేం అవసరం లేదు. మనం కలిసి ఉంది 3 months అయ్యింది కాబట్టి విడాకులతో ఈజీగానే వచ్చేస్తాయి. నెక్స్ట్ మంత్ ఇండియాలో కోర్టు హియరింగ్ ఉంటుంది. అంతలో మీ టూర్ కంప్లీట్ చేసుకోండి చెప్పాల్సింది అయిపోవడంతో వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతాడు. మదన్ అడుగు పడకముందే సిరి చేతులు వెనుక నుండి అతన్ని చుట్టుకుంటాయి. ఇద్దరికి ఓ క్షణం పాటు పాత రోజులు గుర్తుకు వచ్చి మనసంతా మెలితిప్పేస్తుంటే సిరి ఫ్యూచర్ కోసం మదన్ ఆమెని మరోసారి దగ్గరకు తీసుకోవడానికి సిద్ధంగా లేడు. కానీ సిరి కన్నీళ్లు అతని షర్టుకు తగిలి ఆమె మీద ప్రేమని బయటకు తీస్తుండడంతో పిడికిలి బిగించి లీవ్ అంటాడు బేస్ వాయిస్తో. విడాకుల నోటీస్ ఆల్రెడీ కోర్టులో అప్లై చేసేశారా అని వెక్కుతూ అడుగుతుంది. నాకు విడాకులు తీసుకోవాలని లేదు. కావాలంటే మీకు దూరంగా ఉంటాను. అవి క్యాన్సిల్ చేస్తారా? నీ దృష్టిలో ఇది గేమ్ అవ్వచ్చు, బట్ రియాలిటీ ఇలాగే ఉంటుంది. లీవ్ అని చెప్పాను, వినపడలేదా? అతని బేస్ వాయిస్కు జడిసి వణికిపోతున్న చేతులను మదన్ నుండి దూరం చేస్తుంది. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నా చూపించుకోలేరు. మదన్ విడిపోవడానికి సిద్ధంగా ఉంటే సిరి కలవడానికి తొలిమెట్టు ఎక్కుతుంది. రాత్రి ఆమె పక్కన లేనిదే నిద్రపోని అతను సిరి లేకుండా జీవితాంతం గడపడానికి సిద్ధమైనప్పుడే డివోర్స్ పేపర్స్ సిద్ధం చేయించాడు. ఆమె ఒప్పుకోనప్పుడు కలిగిన ప్రశాంతతకి కలుగుతున్న పెయిన్ కూడా కనిపించలేదు. కానీ హెల్త్ విషయం తెలిసి సిరి డివోర్స్ ఇవ్వడానికి రీజన్ ఆమె ఏ పని అయితే చేయాలనుకుందో అది అతనికి తెలిసి మరింత కృంగతీయడమే. సిరి హార్ట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకున్న విషయం ఆ రోజు తాను వెళ్ళిన కార్ డ్రైవర్ ద్వారా బయటకు వచ్చింది. ఆమె ప్రేమకి తల వంచాలో, ఎప్పటికీ దొరకని సంతోషానికి ఆమెను బలి చేయడం ఇష్టం లేకనో అతనిలో కొత్తగా మొండి ధైర్యం. సతీష్ ధీరజ్ కలిసి జల్లెడ పట్టి వెతికిన తర్వాత కెనడాలో మదన్కు కావాల్సిన ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ప్రొఫైల్ కనిపిస్తుంది. అతనికి కాంటాక్ట్ అయ్యాక పేషెంట్తో ఇంటరాక్ట్ అవ్వాలని అంటారు. అమెరికన్ డాక్టర్. అదే విషయం సిరికి షేర్ చేస్తాడు సతీష్. ఎన్నో రోజుల తర్వాత ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఆనందానికి సిరి సంతోషం కంటి నుండి నీరు కారుతుంది. సాయంత్రం అవుతుండగా గార్డెన్లో ఉన్న మదన్ దగ్గరకు వెళ్ళి మీతో మాట్లాడాలి అంటుంది స్పష్టంగా. దేని గురించి అని అడిగాడు ఏ ఫీలింగ్ లేకుండా. మాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, అతనికి మీ హెల్త్ కండిషన్ వివరిస్తే మీతో మాట్లాడాలి అన్నారు అంటుంది. ఆ వెంటనే మదన్ చెయ్యి సిరి గొంతు మీద బిగుసుకోగా వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. నేనేమైనా ఇంకా నీ మొగుని అనుకుంటున్నావే? నీ ఇష్టం వచ్చింది చేయడానికి. ఇంకోసారి నా లైఫ్లో ఇన్వాల్వ్ అయితే గాలి తీసుకోవడానికి ప్రాణం ఉండదు, జాగ్రత్త అని ఆమెను వదిలేసరికి మదన్ మీదే పడిపోతుంది. సిరి బ్రీతింగ్ ఆగిపోయిన 2 క్షణాలకు 2 గంటల వరకు మేలుకోదు సిరి. అతని ఉడుంపట్టుకి మొదటిసారి ఊపిరి ఆపేస్తుంది. సిరి కళ్ళు తెరిచాక మదన్ అక్కడే ఉండడంతో అతన్ని చూస్తూ కంట్లో ట్యాప్ తిప్పేసి మదన్కు వీపు చూపించే విధంగా తిరిగిపోతుంది. ఏయ్ ఇటు తిరగవే. బుద్ధిగా తిరిగి కళ్ళు మూసుకుంటుంది. ఆ డాక్టర్తో మాట్లాడడానికి ఒప్పుకుంటాను. నువ్వు సెకండ్ మ్యారేజ్కి ఒప్పుకుంటావా అని అడిగాడు మదన్. అప్పుడే లాగిపెట్టి కొట్టాలన్న ఫీల్ కష్టంగా ఆపుకొని లేచి కూర్చుంటూ నా వలన నీకు యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి నేను హెల్ప్ చేయాలి అనుకున్నాను. 3 నెలలు అన్ని విధాలుగా మీతో ఒక్కటై ఇంకో పెళ్లి చేసుకోవాలా? ఎలా అడుగుతున్నావు బావా అంటుంది కోపంగా. ఇద్దరికి పెళ్ళయ్యాక ఎన్ని చేసినా కోపం రాని సిరికి ఈ మాటతో కోపం వస్తుంటే లోపల సాటిస్ఫాక్షన్ కలిగిన మదన్ నిర్ణయంలో మార్పు లేకుండా నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పు, నేను డాక్టర్తో మాట్లాడతానని వెళ్ళిపోతాడు.
నాతో బేరాలు కుదర్చాలని అనుకుంటున్నారా అని గట్టిగా అరిచేసరికి సిరికి గొంతు నొప్పి పుట్టడంతో చంపేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఎంత గట్టిగా పట్టుకున్నారు అనుకుంటూ బెడ్ మీద పడిపోతుంది సిరి. శాడిస్ట్ బావా సిరి మాట్లాడుకుంటున్నారా బావా అని అతనితో పాటుగా ల్యాప్టాప్లో కళ్ళు దుడిచి లాలీపాప్ తింటూ అడుగుతుంది సరియు. మాట్లాడుకోకపోతే గొడవ పడతారు. ఇంకా మనకి 6 days ఉన్నాయి. ఈరోజు గొడవ జరిగినా రేపు ఇంకోటి జరగచ్చు. సో కూల్. నువ్వు రిలేషన్షిప్లోకి చాలా లేట్గా వచ్చావు, కానీ ముందు నుండి వచ్చుంటే ఇంకోలా ఉండేది అని అంటుంది సరియు. సరియు నడుం చుట్టూ చేతిని వేసి కీబోర్డ్ మీద వేలు తిప్పుతూ, నాకంటే ముందు తమరు ఎన్ని రిలేషన్స్ మెయింటైన్ చేశారేంటి, బాగా ఎక్స్పీరియన్స్గా కనిపిస్తున్నారు అని కొంటెగా అడుగుతాడు. బావా అరవకు, అడిగింది చెప్పు అన్నాడు సతీష్. నువ్వంటే చిన్నప్పటి నుండి లవ్, అందులో మాత్రం ఎక్స్పీరియన్స్ ఏంటి, PhD లవ్ సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది. ఆహా క్యూట్ స్మైల్ బావా, ఒక్క కిస్ పెట్టుకోవా. అబ్బో నీ లవ్ స్టడీలో సిగ్గు వదిలేసావేంటే మెంటల్. మీ ఇద్దరిని చాలా ఇబ్బంది పెట్టానుగా, తప్పుగా కూడా మాట్లాడాను. ఈ లైఫ్లో మీ అందరి ముందు నిలబడలేనని అనిపించింది అని ఏడుస్తూ చెబుతున్న సరియు వాయిస్కు ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమె నడుము మీద చేతిని బిగిస్తూనే మరో చేతిని సరియు చంపకు చేర్చి ఇద్దరి అదరాలు కలిపేశాడు. ప్రియుడి దగ్గర నుంచి తొలి ముద్దు, సతీష్ నుండి కిస్ ఎక్స్పెక్ట్ చేయని సరియుకు షాక్లో ముద్దుకి జత కలపడం కూడా మర్చిపోతుంది. పక్క పక్కనే ఉన్నవారు పొజిషన్స్ కూడా మర్చిపోయారు. సతీష్ బరువు పైన తెలుస్తుంటే సున్నితంగా పెడుతున్న ముద్దుకి సిగ్గుతో అతన్ని చూడలేక కళ్ళను వాల్చేస్తుంది. ఆమె చేతులు సతీష్ షర్ట్ కాలర్ దగ్గర బిగుసుకున్నాయి. సరియు మీదకి బెండ్ అవుతూ పూర్తిగా ఆమెను బెడ్ మీదకి చేర్చి కళ్ళు తెరుస్తాడు సతీష్. బొమ్మలా కనిపిస్తుంది ఆమె. ఎంత సున్నితంగా మొదలు పెట్టాడో అంతే సున్నితంగా ఆమెను వదిలి స్ట్రైట్గా కూర్చుంటూ లిప్స్ తడుముకున్నాడు సతీష్. సరియు ఇంకా కళ్ళు తెరవకుండా అలాగే ఉంటుంది. ఇంతలో సతీష్ మొబైల్ రింగ్ అవ్వడంతో అతను వదిలేశాడని అర్థమై కంగారుగా కూర్చుంటుంది. కనీసం అతని వైపు కూడా చూడట్లే. సిరికి తనకి మధ్య వ్యత్యాసాలు చాలానే ఉన్నాయి. అందులో ఇదొకటి. సిగ్గుపడాలి అనుకున్నప్పుడు రానిది ఈ క్షణం ముంచుకొస్తుంటే అతని వైపు చూడలేక దిక్కులు చూస్తూ నోరంతా ఎప్పుడూ తినని ఫ్లేవర్ తగులుతుంటే అనుకోకుండా సతీష్ వైపు చూసింది. ఫోన్ రావడంతో బెడ్ మీద నుండి లేచి టెన్షన్గా మాట్లాడుతూ సిగరెట్ వెలిగిస్తున్నాడు. సిగరెట్స్ కొడుతున్నాడు, అర్జెంటుగా మాన్పించేయాలి. నేను చెప్తే మానేస్తాడా అని ఆలోచిస్తుంది. సతీష్ కాల్ మాట్లాడుతూ సరియు తననే చూడటం గమనించి ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేస్తాడు. అతని చూపులకు తడబడి కళ్ళు దించేస్తూ ముద్దుకే ఇలా అయిపోతే ఎలా అని అనుకుంటూనే సిగ్గుపడకుండా ఉండలేకపోయింది. సరియు ముఖం మీద చేతులు అడ్డు పెట్టుకోవడంతో పూల కుండీలో సిగరెట్ నలిపేసి నవ్వుకుంటూ ఫోన్ కాల్ కట్ చేశాక బెడ్ మీద ఆమె పక్కన కూర్చున్నాడు. నేను కాఫీ తీసుకొని రానా? వద్దు, ఇక్కడే ఉండు. నేను సంజన దగ్గరికైనా వెళ్తాను. నిన్నేదో చేస్తున్నట్టు ఆ పారిపోవడాలేంటే, నువ్వే కదా కిస్ పెట్టుకో అన్నాను అని అడిగావు అని సతీష్ అంటుండగా అతడి పెదవులకు చెయ్యి అడ్డు పెట్టి మాట్లాడకు అంటుంది ముఖం చిట్లించి. ఇప్పుడిప్పుడే నీలో కొత్త యాంగిల్స్ కనిపిస్తున్నాయి, నాలో కొత్త యాంగిల్స్ పుట్టుకొస్తున్నాయి. దీనిని ఇక్కడితోనే ఆపేయమంటావా? మిస్టర్ సతీష్, స్టాప్ టాకింగ్ లైక్ దట్. అబ్బో, ఈ మిస్టర్ సతీష్కి మిస్సెస్ అవుతావు. నీతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడాలి అంటూ ల్యాప్టాప్ మూసేశాక సరియు ఒడిగా తల పెట్టుకుంటూ పడుకుంటాడు. బావా, మిస్టర్ సతీష్ అన్నా సరదాగా పిలిచానులే. ఇంటికి వెళ్దామా? కాసేపు సంజనాతో టైం స్పెండ్ చేయి. నేను చిన్న న్యాప్ వేస్తాను. ఎగ్జాక్ట్లీ 30 minutes తర్వాత వచ్చి లేపేయి, స్టార్ట్ అవుతాం. సరే అని సతీష్ నుదుటిన చిన్నగా ముద్దు పెట్టి అతని తల కింద దిండు పెట్టాక అక్కడి నుండి బయటకు వస్తుంది సరియు.